హలో గైస్ 2025లో రిలీజ్ కాబోతున్న హాలీవుడ్ మూవీస్ అండ్ సిరీస్ల లిస్ట్ రీసెంట్లీ చూసాను. అది చూసిన తర్వాత ఫస్ట్ నాకు నా సబ్స్క్రైబర్సే గుర్తొచ్చారు. ఎందుకంటే పాపం నా సబ్స్క్రైబర్స్లో చాలా మంది 2025లో కంబ్యాక్ ఇద్దాం, కెరీర్ మీద ఫోకస్ చేద్దామని రెజల్యూషన్ పెట్టుకున్నారు. కానీ వాళ్ళని డైవర్ట్ చేయడానికి 2025లో చాలా మూవీస్ అండ్ సిరీస్లు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయరే ఎక్కువ మూవీస్ అండ్ సిరీస్లు ఉన్నాయి. ఆ మూవీస్ అండ్ సిరీస్లు చూడడంలోనే 2025 గడిచిపోతుంది అండ్ కెరీర్ ఏమో ఇంకా డైరెక్ట్గా అస్సాంకి వెళ్ళిపోతుంది. సో ఇంకా మీరు ఫిక్స్ అయిపోండి, పోయిన సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అసలు ఎప్పుడు ఎలా గడిచిపోయిందో కూడా మీకు అర్థం కాదు. అండ్ ఇక కెరీర్ అంటారా, అది 2026లో చూసుకోవడమే. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అండ్ ఈ రోజు ఈ వీడియోలో 2025లో రిలీజ్ కాబోతున్న కొన్ని మోస్ట్ యాంటిసిపేటెడ్ హాలీవుడ్ మూవీస్ అండ్ సిరీస్ల యొక్క కరెంట్ స్టేటస్ ఏంటి అండ్ వాటి రిలీజ్ డేట్లు ఎప్పుడు అనేది చూద్దాం. అండ్ ఇంకా ముందు మూవీస్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి వుల్ఫ్ మ్యాన్ అనే ఒక హారర్ థ్రిల్లర్ మూవీ January 17కి రిలీజ్ కాబోతుంది. రీసెంట్లీ ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ కూడా వచ్చింది. ట్రైలర్ అయితే బాగుంది. అండ్ ఈ వుల్ఫ్ మ్యాన్ మూవీని 2014లో యూనివర్సల్ మాన్స్టర్ యూనివర్స్ లో పార్ట్ గా అనౌన్స్ చేశారు. కానీ 2017లో టామ్ క్రూస్ నటించిన ది మమ్మీ మూవీ ఫ్లాప్ అవడంతో ఈ యూనివర్స్ ని క్యాన్సిల్ చేసి ఇప్పుడు ఈ వుల్ఫ్ మ్యాన్ మూవీని స్టాండ్ అలోన్ మూవీగా తీస్తున్నారు. అండ్ జనవరిలో ఈ వుల్ఫ్ మ్యాన్ మూవీ తప్ప ఇంకా ఇంట్రెస్టింగ్ మూవీస్ ఏమీ లేవు. సో తర్వాత ఫిబ్రవరి విషయానికి వస్తే కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీ February 14కి రిలీజ్ కాబోతుంది. అండ్ ఫిబ్రవరిలో ఇదొకటే కొంచెం ఇంట్రెస్టింగ్ మూవీ ఉంది, ఇంకా మూవీస్ ఏమీ లేవు. సో తర్వాత మార్చి విషయానికి వస్తే రాబర్ట్ ప్యాటిన్సన్ మెయిన్ లీడ్ గా నటించిన మిక్కీ 17 అనే సైఫై అడ్వెంచర్ మూవీ March 7కి రిలీజ్ కాబోతుంది. ప్రీవియస్లీ ఈ మూవీని March 17కి రిలీజ్ చేద్దాం అనుకున్నారు, కానీ ఇప్పుడు ఈ మూవీని ప్రీపోన్ చేసి March 7కి రిలీజ్ చేయబోతున్నారు. ఈ మిక్కీ 17 మూవీని 2019 పారాసైట్ మూవీ యొక్క డైరెక్టర్ అయిన బాంగ్ జూన్ హో డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ తర్వాత ఈ మూవీ వచ్చేసి డిజ్నీకి సంబంధించిన స్నో వైట్ లైవ్ యాక్షన్ మూవీ అనమాట. ఈ మూవీని 1937లో వచ్చిన స్నో వైట్ యానిమేటెడ్ మూవీకి లైవ్ యాక్షన్ అడాప్టేషన్ గా ఈ మూవీని తీస్తున్నారు. అండ్ ఈ స్నో వైట్ మూవీ అనేది ఒక ఫ్యాంటసీ మ్యూజికల్ మూవీ. అండ్ ఈ మూవీ March 21కి థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత ఏప్రిల్ విషయానికి వస్తే మైన్ క్రాఫ్ట్ గేమ్ కి లైవ్ యాక్షన్ అడాప్టేషన్ గా మైన్ క్రాఫ్ట్ అనే ఒక లైవ్ యాక్షన్ మూవీ అయితే రాబోతుంది. ఈ మూవీలో జేసన్ మామోవా, జేక్ బ్లాక్ అండ్ ఇంకొంతమంది యాక్టర్స్ మెయిన్ లీడ్స్ గా నటిస్తున్నారు. అండ్ ఈ మూవీ April 4కి థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత ఈ మూవీ నేమ్ వచ్చేసి సిన్నర్స్ అనమాట. ఇది ఒక హారర్ థ్రిల్లర్ మూవీ. ఇందులో మైకేల్ బి జార్డన్ మెయిన్ లీడ్ గా నటిస్తున్నాడు అండ్ అతను డ్యూయల్ రోల్ లో కూడా కనిపించబోతున్నాడు. అండ్ ఈ మూవీని బ్లాక్ ప్యాంథర్ మూవీ డైరెక్టర్ అయిన రయాన్ కోగ్లర్ డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ సిన్నర్స్ మూవీ అనేది ఒక వ్యాంపైర్ బేస్డ్ ఫిల్మ్ అని ప్రీవియస్లీ కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి, కానీ ట్రైలర్ మాత్రం మూవీకి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ తెలియకుండా కట్ చేశారు. సో చూడాలి మరి మూవీ ఎలా ఉండబోతుందో. ఈ మూవీ April 18కి థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత మే మంత్ విషయానికి వస్తే మార్వెల్ నుంచి థండర్బోల్ట్స్ మూవీ May 2కి రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది, సో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ తర్వాత ఈ మూవీ వచ్చేసి ఫైనల్ డెస్టినేషన్ ఫ్రాంచైజ్ లో 6th పార్ట్ అనేది రాబోతుంది. ఈ మూవీ నేమ్ వచ్చేసి ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్. ఈ మూవీ యొక్క షూటింగ్ లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో ఫినిష్ అయింది. అండ్ ఈ మూవీ May 16కి రిలీజ్ కాబోతుంది. అండ్ ఈ ఫైనల్ డెస్టినేషన్ ఫ్రాంచైజ్ లో 7th పార్ట్ కూడా ప్రెసెంట్ డెవలప్మెంట్ లో ఉంది. అండ్ 6th పార్ట్ కి పనిచేసిన రైటర్స్ అండ్ డైరెక్టర్స్ ఈ 7th పార్ట్ కూడా డెవలప్ చేస్తున్నారు. అండ్ తర్వాత ఈ మూవీ వచ్చేసి లీలో అండ్ స్టిచ్ లైవ్ యాక్షన్ మూవీ అనమాట. ఈ మూవీ May 23కి రిలీజ్ కాబోతుంది. అండ్ అదే రోజు టామ్ క్రూజ్ గారి మిషన్ ఇంపాసిబుల్ ద ఫైనల్ రెకనింగ్ మూవీ కూడా రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన మిషన్ ఇంపాసిబుల్ డెడ్ రెకనింగ్ మూవీకి సీక్వెల్ అనమాట. అండ్ ఈ మిషన్ ఇంపాసిబుల్ ద ఫైనల్ రెకనింగ్ మూవీతో ఈ మిషన్ ఇంపాసిబుల్ ఫ్రాంచైజ్ అనేది ఎండ్ కాబోతుంది. ఇదే ఈ ఫ్రాంచైజ్ లో లాస్ట్ మూవీ. సో ఈ మూవీ మీద మంచి హైప్ అనేది క్రియేట్ అయి ఉంది. సో చూడాలి మరి మూవీ ఎలా ఉండబోతుందో. ఈ మూవీ May 23కి థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత ఈ మూవీ నేమ్ వచ్చేసి కరాటే కిడ్ లెజెండ్స్ అనమాట. ఇదొక మార్షల్ ఆర్ట్స్ డ్రామా ఫిలిం. ఈ మూవీలో జాకీ చాన్, రాల్ఫ్ మ్యాచియో, బెన్ వాంగ్ మెయిన్ లీడ్స్ గా నటిస్తున్నారు. అండ్ ఈ కరాటే కిడ్ లెజెండ్స్ మూవీ అనేది కరాటే కిడ్ ఫ్రాంచైజ్ లో 6th మూవీ అనమాట. అండ్ ఈ మూవీ యొక్క టైమ్ లైన్ వచ్చేసి కోబ్రా కాయ్ ఫైనల్ సీజన్ జరిగిన 3 years తర్వాత ఈ మూవీ అనేది జరగబోతుంది. అండ్ ప్రీవియస్ కరాటే కిడ్స్ మూవీస్ లో నటించిన రాల్ఫ్ మ్యాచియో అండ్ జాకీ చాన్ ఈ కరాటే కిడ్ లెజెండ్స్ మూవీలో వాళ్ళ రోల్స్ లో రిటర్న్ కాబోతున్నారు. అండ్ ఈ మూవీ May 30కి థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత జూన్ మంత్ విషయానికి వస్తే అనా ది అర్మాస్ మెయిన్ లీడ్ గా నటిస్తున్న బాలెరీనా అనే ఒక మూవీ June 6కి థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ బాలెరీనా మూవీ వచ్చేసి జాన్ విక్ యూనివర్స్ లో ఒక స్పిన్ ఆఫ్ మూవీ అనమాట. ఈ మూవీ యొక్క టైమ్ లైన్ వచ్చేసి జాన్ విక్ 3 అండ్ జాన్ విక్ 4 ఈ 2 మూవీస్ కి మధ్యలో జరగబోతుంది. అండ్ ఈ మూవీలో కియాను రీవ్స్ జాన్ విక్ గా రిటర్న్ అవబోతున్నాడు. సో ఈ మూవీ మీద మంచి హైప్ అనేది క్రియేట్ అయి ఉంది. సో చూడాలి మరి ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేయబోతుందో. ఈ మూవీ June 6కి థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత పిక్సార్ నుంచి ఇలియో అనే ఒక యానిమేటెడ్ మూవీ June 13కి రిలీజ్ కాబోతుంది. అండ్ అదే రోజు యూనివర్సల్ పిక్చర్స్ నుంచి హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ లైవ్ యాక్షన్ మూవీ కూడా రాబోతుంది. రీసెంట్లీ ఈ మూవీకి సంబంధించిన టీజర్ వచ్చింది. టీజర్ అయితే పర్లేదు, బాగానే ఉంది. అండ్ తర్వాత ఈ మూవీ నేమ్ వచ్చేసి 28 years later. ఇది ఒక జాంబీ అపోకలిప్టిక్ మూవీ. అండ్ ఈ ఫ్రాంచైజ్ లో ఇది 3rd మూవీ. ఈ మూవీలో కిలియన్ మర్ఫీ, ఆరన్ టైలర్ జాన్సన్, జోడీ కామర్ మెయిన్ లీడ్స్ గా నటిస్తున్నారు. అండ్ ఈ మూవీ June 20కి
కి థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ ఈ మూవీకి సీక్వెల్ మూవీ కూడా రాబోతుంది. ఆ మూవీ నేమ్ వచ్చేసి 28 years later ద బోన్ టెంపుల్. ఈ మూవీ January 17, 2026 కి రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత ఈ మూవీ నేమ్ వచ్చేసి F1. ఇది ఒక స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ఫిలిం. ఈ మూవీలో బ్రాడ్ పిట్ మెయిన్ లీడ్స్ గా నడుస్తున్నారు. అండ్ ఈ మూవీ June 27 కి థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ అదే రోజు మేఘన్ 2.0 అనే ఒక హారర్ మూవీ కూడా రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ 2022 లో వచ్చిన మేఘన్ అనే హారర్ మూవీకి సీక్వెల్ మూవీ అన్నమాట. అండ్ తర్వాత జూలై మంత్ విషయానికి వస్తే జురాసిక్ వరల్డ్ ఫ్రాంచైజ్ నుంచి జురాసిక్ వరల్డ్ రీబర్త్ అనే ఒక మూవీ రాబోతుంది. ఈ మూవీ యొక్క టైం లైన్ వచ్చేసి జురాసిక్ వరల్డ్ డొమినియన్ మూవీ జరిగిన 5 years తర్వాత ఈ జురాసిక్ వరల్డ్ రీబర్త్ మూవీ అనేది జరగబోతుంది. ఈ మూవీలో స్కార్లెట్ జాన్సన్, మార్షల్ అలీ మెయిన్ లీడ్స్ గా నడుస్తున్నారు. అండ్ గ్యారెత్ ఎడ్వర్డ్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీ July 2 కి థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత జేమ్స్ గన్ DCU నుంచి మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అయిన సూపర్ మ్యాన్ మూవీ July 11 కి రిలీజ్ కాబోతుంది. రీసెంట్లీ మూవీకి సంబంధించిన ట్రైలర్ కూడా వచ్చింది. ట్రైలర్ అయితే బాగుంది అండ్ మూవీ మీద ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ చేసింది. సో చూడాలి మూవీ ఎలా పర్ఫామ్ చేయబోతుందో. అండ్ ఈ సూపర్ మ్యాన్ మూవీ తర్వాత 2025 లో రిలీజ్ కాబోతున్న ఇంకొక మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ మార్వెల్ నుంచి ఫెంటాస్టిక్ 4 మూవీ. ఈ మూవీ July 25 కి థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ ఫెంటాస్టిక్ 4 మూవీ మీద చాలా హైప్ అనేది క్రియేట్ అయి ఉంది. ఎందుకంటే ఈ మూవీలో RDJ డాక్టర్ డూమ్ కి సంబంధించిన క్యామియో ఉండబోతుంది అని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ అంతేకాదు ఈ ఫెంటాస్టిక్ 4 మూవీ వేరొక యూనివర్స్ లో రెట్రో ఫ్యూచర్ లో జరగబోతుంది. అండ్ ఈ మూవీ మల్టీవర్సల్ సాగాకి కూడా ఒక ఇంపార్టెంట్ మూవీ. సో ఈ మూవీ మీద హైప్ అనేది బాగా క్రియేట్ అయి ఉంది. సో చూడాలి మరి మూవీ ఎలా పర్ఫామ్ చేయబోతుందో. అండ్ తర్వాత ఆగస్ట్ విషయానికి వస్తే నోబడీ 2 అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీ August 15 కి రిలీజ్ కాబోతుంది. అండ్ ఆగస్ట్ లో ఈ నోబడీ 2 మూవీ తప్ప ఇంకా ఇంట్రెస్టింగ్ మూవీస్ ఏమీ లేవు. సో తర్వాత సెప్టెంబర్ విషయానికి వస్తే కంజూరింగ్ యూనివర్స్ నుంచి కంజూరింగ్ ద లాస్ట్ రైట్స్ అనే హారర్ మూవీ September 5 కి రిలీజ్ కాబోతుంది. ఈ కంజూరింగ్ యూనివర్స్ లో ఇదే లాస్ట్ మూవీ. దీని తర్వాత కంజూరింగ్ మూవీస్ రావు అని కన్ఫర్మ్ అయింది. అండ్ తర్వాత సా అనే హర్రర్ థ్రిల్లర్ ఫ్రాంచైజ్ నుంచి 11th పార్ట్ అనేది రాబోతుంది. ఈ మూవీ September 26 కి రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత అక్టోబర్ మంత్ విషయానికి వస్తే మోర్బియస్ ఫేమ్ జారెడ్ లేటో మెయిన్ లీడ్ గా నటిస్తున్న ట్రాన్ ఎరిస్ మూవీ October 10 కి రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత 2021 లో మోర్టల్ కాంబాట్ అనే ఒక వీడియో గేమ్ ని బేస్ చేసుకుని ఒక లైవ్ యాక్షన్ ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ మూవీ కూడా రాబోతుంది. అండ్ ఈ మూవీ October 24 కి థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత 2021 లో రిలీజ్ అయిన ది బ్లాక్ ఫోన్ అనే హారర్ మిస్టరీ మూవీకి ఇప్పుడు సీక్వెల్ మూవీ కూడా రాబోతుంది. అండ్ ఈ మూవీ October 27 కి థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత నవంబర్ విషయానికి వస్తే 2022 లో ప్రే అనే ఒక ప్రిడేటర్ మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ యొక్క డైరెక్టర్ అయిన డాన్ ట్రాన్స్టన్బర్గ్ ప్రెజెంట్ ఒక ప్రిడేటర్ మూవీ మీద వర్క్ చేస్తున్నారు. ఈ మూవీ నేమ్ వచ్చేసి ప్రిడేటర్ బ్యాడ్ ల్యాండ్స్. అండ్ ఈ మూవీ వచ్చేసి ప్రే మూవీకి సీక్వెల్ కాదు. ప్రే మూవీ వచ్చేసి 1719 టైం పీరియడ్ లో జరుగుతుంది. అండ్ ఈ ప్రిడేటర్ బ్యాడ్ ల్యాండ్స్ మూవీ అనేది సమ్వేర్ ఇన్ ద ఫ్యూచర్ లో జరుగుతుందంట. అండ్ ప్రే మూవీకి సీక్వెల్ మూవీ కూడా డెవలప్మెంట్ లో ఉంది. ప్రాబబ్లీ ఆ మూవీ 2026 లో రిలీజ్ అవ్వచ్చు. అండ్ తర్వాత నవ్ యూ సీ మీ అనే క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజ్ నుంచి ఇప్పుడు థర్డ్ పార్ట్ రాబోతుంది. అండ్ ఈ మూవీ November 14 థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత రీసెంట్లీ రిలీజ్ అయ్యి అన్ఎక్స్పెక్టెడ్ హిట్ గా నిలిచిన వికెట్ మూవీకి సీక్వెల్ మూవీ కూడా రాబోతుంది. ఈ మూవీ నేమ్ వచ్చేసి వికెట్ ఫర్ గుడ్. ఈ మూవీ November 21 కి థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత జూటోపియా అనే యానిమేటెడ్ మూవీకి ఇప్పుడు సీక్వెల్ మూవీ కూడా రాబోతుంది. అండ్ ఆ మూవీ వచ్చేసి November 26 థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా డిసెంబర్ మంత్ విషయానికి వస్తే సూపర్ మ్యాన్ అండ్ ఫ్యాంటాస్టిక్ 4 మూవీస్ తర్వాత మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ ది ఇయర్ అయిన అవతార్ ఫైర్ అండ్ డాష్ మూవీ December 19 కి థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ అవతార్ 3 మూవీతో మళ్ళీ జేమ్స్ కెమెరామన్ తాత గారు 2 బిలియన్ మార్క్ ని టచ్ చేయబోతున్నారు. ఇది మాత్రం కన్ఫర్మ్. మీలో ఎంతమంది అవతార్ 3 మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ తర్వాత December 25 క్రిస్మస్ రోజున అనకొండా రీబూట్ మూవీ కూడా రిలీజ్ కాబోతుంది. రీసెంట్లీ జేక్ బ్లాక్ అండ్ పాల్ రోడ్స్ కలిసి ఈ మూవీని అనౌన్స్మెంట్ కూడా చేశారు. అండ్ ఈ మూవీ కోసం కూడా నేను ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. మీరు కూడా వెయిట్ చేస్తున్నారో లేదో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈ 2025 ఇయర్ అనేది ఒక మంచి సైకలాజికల్ థ్రిల్లర్ మూవీతో ఎండ్ కాబోతుంది. ఆ మూవీ నేమ్ వచ్చేసి ద హౌస్ మేడ్. ఈ మూవీలో సిడ్నీ స్వీనీ మెయిన్ లీడ్ గా నటిస్తుంది. మీలో ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇవి 2025 లో రిలీజ్ కాబోతున్న కొన్ని హాలీవుడ్ మూవీస్ యొక్క లిస్ట్ అనమాట. అండ్ ఇప్పుడు సిరీస్ ల లిస్ట్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి మార్వెల్ నుంచి యువర్ ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ యానిమేటెడ్ సిరీస్ January 29 కి రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత డేర్ డెవిల్ బార్న్ అగైన్ సిరీస్ March 4 కి రిలీజ్ కాబోతుంది. ఈ సిరీస్ యొక్క టైమ్ లైన్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ డేర్ డెవిల్ సీజన్ 3 జరిగిన 5 years తర్వాత ఈ డేర్ డెవిల్ బార్న్ అగైన్ సిరీస్ అనేది జరుగుతుంది. అండ్ తర్వాత ఐరన్ హార్ట్ సిరీస్ June 24 కి రిలీజ్ కాబోతుంది. తర్వాత ఐస్ ఆఫ్ వకాండా యానిమేటెడ్ సిరీస్ August 6 కి రిలీజ్ కాబోతుంది. తర్వాత మార్వెల్ జాంబీస్ యానిమేటెడ్ సిరీస్ October 3 కి రిలీజ్ కాబోతుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా మార్వెల్ నుంచి వండర్ మ్యాన్ అనే ఒక లైవ్ యాక్షన్ సిరీస్ డిసెంబర్ లో రిలీజ్ కాబోతుంది. కానీ రిలీజ్ డేట్ అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. అండ్ ఇవి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో మార్వెల్ నుంచి రాబోతున్న కొన్ని సిరీస్లు అనమాట. అండ్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో ఏలియన్ ఫ్రాంచైజ్ నుంచి ఏలియన్ ఎర్త్ అనే ఒక స్పిన్ ఆఫ్ సిరీస్ కూడా రాబోతుంది. ఈ సిరీస్ కి సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. కానీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. రిలీజ్ డేట్ అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. అండ్ తర్వాత ప్రైమ్ వీడియోలో రిలీజ్ కాబోతున్న సిరీస్ల విషయానికి వస్తే ఇన్విన్సిబుల్ సీజన్ 3 యానిమేటెడ్ సిరీస్ February 6 రిలీజ్ కాబోతుంది.
అండ్ తర్వాత రీచర్ సీజన్ 3 ఫిబ్రవరి 20కి రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత ద వీల్ ఆఫ్ టైమ్ సిరీస్ యొక్క సీజన్ 3 మార్చి 13కి రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత బ్లేడ్ రన్నర్ 2049 మూవీకి స్పిన్ ఆఫ్ గా బ్లేడ్ రన్నర్ 2099 అనే ఒక సిరీస్ రాబోతుంది. రీసెంట్లీ ఈ సిరీస్ కి సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. కానీ ఈ సిరీస్ కి సంబంధించిన రిలీజ్ డేట్ అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. అఫీషియల్ అప్డేట్ వచ్చినప్పుడు అప్డేట్స్ వీడియోలో చెప్తాను. అండ్ తర్వాత మ్యాక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ విషయానికి వస్తే ఇట్ మూవీస్ కి ప్రీక్వెల్ గా వెల్కమ్ టు డెర్రీ అనే హర్రర్ థ్రిల్లర్ సిరీస్ అయితే రాబోతుంది. ఈ సిరీస్ యొక్క షూటింగ్ ఆగస్టు 2024 కంప్లీట్ అయిపోయింది. కానీ సిరీస్ యొక్క రిలీజ్ డేట్ అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. అండ్ తర్వాత గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ కి ప్రీక్వెల్ సిరీస్ అయిన ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్డమ్ సిరీస్ యొక్క షూటింగ్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 2024 కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ సిరీస్ యొక్క రిలీజ్ డేట్ కూడా ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. కానీ ఈ సిరీస్ మాత్రం 2025 లోనే రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత ద లాస్ట్ ఆఫ్ అస్ సీజన్ 2 కి సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. కానీ ఈ సిరీస్ యొక్క రిలీజ్ డేట్ కూడా ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. అండ్ HBO Max లో రిలీజ్ కాబోతున్న ఈ 3 సిరీస్ యొక్క షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. కానీ రిలీజ్ డేట్ అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. అఫీషియల్ అప్డేట్ వస్తే అప్డేట్స్ వీడియోలో చెప్తాను. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా నెట్ఫ్లిక్స్ విషయానికి వస్తే ద ఎలక్ట్రిక్ స్టేట్ అనే సైఫై యాక్షన్ అడ్వెంచర్ మూవీ మార్చి 14 కి రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతున్న వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ మూవీస్ లో ఒకటనమాట. ఇందులో చాలా పెద్ద స్టార్ కాస్టింగే ఉంది. లైక్ మిల్లీ బాబీ బ్రౌన్, క్రిస్ ప్రాట్, ఆంథోనీ మాకీ, జియాన్ కార్లో ఎస్పెసితో ఇలా చాలా పెద్ద స్టార్ కాస్టింగే ఉంది. అండ్ ఈ మూవీని రూసో బ్రదర్స్ డైరెక్ట్ చేస్తున్నారు. సో ఈ మూవీ మీద కొంచెం ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ తర్వాత స్క్విడ్ గేమ్ సీజన్ 3 జూన్ 27 కి రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని రీసెంట్లీ హాలీవుడ్ ఇన్సైడర్ అయిన డానియల్ ఆర్పికే నుంచి ఒక రిపోర్ట్ వచ్చింది. సో చూడాలి మరి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో. అండ్ తర్వాత నెట్ఫ్లిక్స్ లో కొన్ని సిరీస్ యొక్క షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. కానీ ఆ సిరీస్ యొక్క రిలీజ్ డేట్ అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. కానీ ఆ సిరీస్ లో మాత్రం నెట్ఫ్లిక్స్ యొక్క 2025 రిలీజ్ స్లేట్ లోనే ఉన్నాయి. అండ్ 2025 లోనే రిలీజ్ అవుతాయి. అండ్ ఆ సిరీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ది శాండ్ మ్యాన్ సీజన్ 2. ప్రెసెంట్ ఈ సిరీస్ కి సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. అండ్ ఈ సిరీస్ 2025 లోనే రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత వన్ పీస్ సీజన్ 2 లైవ్ యాక్షన్ సిరీస్ కి సంబంధించిన షూటింగ్ రీసెంట్లీ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ సిరీస్ 2025 లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ తర్వాత స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 కి సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ సిరీస్ సమ్మర్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత వెనస్డే సీజన్ 2 కి సంబంధించిన షూటింగ్ కూడా రీసెంట్లీ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ సిరీస్ కూడా 2025 లోనే రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత ద విచర్ సీజన్ 4 కి సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ సిరీస్ కూడా 2025 లోనే రిలీజ్ కాబోతుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా నా ఫేవరెట్ సిరీస్ అండ్ నేను ఎంతగానో ఎదురు చూస్తున్న సిరీస్ అయిన ఆలిస్ ఇన్ బోర్డర్లాండ్ సిరీస్ కి సీజన్ 3 యొక్క షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ సిరీస్ కూడా 2025 లోనే రిలీజ్ కాబోతుంది అని కన్ఫర్మ్ అయింది. అండ్ ఇవి ఓటీటీలో రిలీజ్ కాబోతున్న కొన్ని సిరీస్ల లిస్ట్ అనమాట. నేను ఇందులో ఆలిస్ ఇన్ బోర్డర్లాండ్ సీజన్ 3 కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. మరి మీరు ఏ సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇది గైస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మూవీవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బై బై.